హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. సిఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్ చెపాక్లో మ్యాచ్. పంజాబ్ గెలిస్తే సిఎస్కేకి కొంచెం పని కష్టం చేసినట్టు అవుతుంది. సిఎస్కే గెలిస్తే టాప్ 2కి వెళ్ళడానికి వాళ్ళ మార్గం సుగమం అవుతుంది. అండ్ పంజాబ్ మ్యాథమెటికలీ పాసిబిలిటీస్ అవి ఇవి వెతుక్కున్నా కూడా వాళ్ళకి టఫ్ గేమ్స్ అహెడ్. సో వాళ్ళు ఇక్కడ స్పాయిల్ పార్టీ చేయడానికే ప్రయత్నాలు చేస్తారు. సో ఈ మ్యాచ్ అనేది ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఈ మ్యాచ్ ముందుకు వెళ్ళబోతుందో లెట్స్ గెట్ స్టార్టెడ్. లాస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్ సిఎస్కేకి ఏదైతే విక్టరీ లభించిందో వాళ్ళు దాంతో మస్తు ఖుషి అయి ఉంటారు. దానికి కారణం ఏంటంటే కనుక అది చాలా ట్రిక్కియర్ సర్ఫేస్ మీద టాస్ ఓడిపోయిన తర్వాత బ్యాటింగ్కి పెట్టిన తర్వాత వాళ్ళు 210 కొట్టగలిగారు. లక్నో సూపర్ జైంట్స్ పిచ్ కన్నా కూడా ఎస్ఆర్హెచ్ పిచ్ అనేది కష్టమైన పిచ్. అలాంటి పిచ్ మీద రుతురాజ్ గైక్వాడ్ బాగా ఆడడం, శివం దుబే దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్ రావడం, బౌలింగ్లో అందరూ కూడా బాగా వేయడం, ఎస్ఆర్హెచ్కి అగేన్స్ట్గా భారీ మార్జిన్తో గెలవడం, నెట్ రన్ రేట్ పాజిటివ్గా ఉండడం, మళ్ళీ అక్కడ వాళ్ళకి పాయింట్లు అనేవి డబుల్ డిజిట్లోకి రావడం, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన శుభశకునములుగా వాళ్ళు భావిస్తారు. అలాగే పంజాబ్ కింగ్స్తో లాస్ట్ ఇయర్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఓడిపోయారు. సికందర్ రజా గెలిపించాడు లాస్ట్లో. సో అలాంటి పరిస్థితులు ఇక్కడ మళ్ళీ పంజాబ్ కింగ్స్ ఏమైనా సర్ప్రైజ్ చేస్తుందనే ఆలోచన ఉంటూనే ఇది గెలిస్తే గనక హోమ్లో ఇప్పటిదాకా వచ్చిన విక్టరీలో 80% విక్టరీలు మన దగ్గర ఉంటాయి. బయటికి వెళ్ళి కూడా మనం విజయాలు సాధించుకొని వచ్చేసాం కాబట్టి సరిపోతుంది. ఆ తర్వాత మనం మేనేజ్ చేసుకోవచ్చు అనే ఆలోచనలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంటుంది. పంజాబ్ కింగ్స్ ఆన్ ది అదర్ హ్యాండ్ వాళ్ళు ఊపు మీద ఉన్నారు. తోపు లెవెల్ చేసిన తర్వాత కాసుకో అంటున్నారు. అలాంటి వాళ్ళకి ఇటువంటి స్లోనెస్ ఆఫ్ ద సర్ఫేస్ వచ్చింది అంటే కనుక ఎట్లా వాళ్ళు ఆడతారు అనేది వాళ్ళకో ప్రశ్న. బట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ విల్ బి స్కై హై. దానికి కారణం ఏంటంటే ప్రభు సింగ్ బాగా ఆడడం, జానీ బేర్స్టో బాగా ఆడడం, ఆ తర్వాత శశాంక్ సింగ్ అంత బాగా ఆడడం, కుదిరినంతలో రైలీ రూసో కూడా బాగా ఆడడం. బౌలర్ల గురించి ఎక్కువగా మాట్లాడేది ఆ మ్యాచ్లో దర్ వెరీ అన్ఫార్చునేట్ పీపుల్ ఆన్ దట్ డే. సో ఆ బౌలింగ్ని ఇటువంటి సర్ఫేస్ మీద ఎట్లా బలోపేతం చేసుకుంటారు. విల్దేసే రైలీ నువ్వు వద్దు, సికందర్ రజా నువ్వు వచ్చే అంటారు. సికందర్ రజా, లియం లివింగ్స్టన్ ఎందుకంటే అతను కూడా స్పిన్ చేయగలడు, జానీ బేర్స్టో, శామ్ కరణ్తో వెళ్తారు. విల్దేసే నో టు రబాడాకి నో చెప్పి కొంచెం పర్ఫార్మ్ అటు ఇటు చేయట్లేదు కాబట్టి ఇక్కడ ఇంకేమైనా ప్లాన్తో వెళ్తారు. ఐ థింక్ దట్ విల్ బి అ గుడ్ మూవ్. కాకపోతే మళ్ళీ డ్యూ ఇవన్నీ ఆలోచనలు పెట్టుకున్నారంటే ఇబ్బందులు అవుతాయి. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ అ గుడ్ మూవ్ టు హ్యావ్ స్పిన్నర్స్ ఆన్ చెన్నై. అది డ్యూ ఉన్నా ఏమున్నా మీకు ఎక్కడో ఒకటి ఏదో ఒక రూపంలో బెనిఫిట్ అనేది అవుతుంది. లాస్ట్ మ్యాచ్లో కూడా జడేజా వాజ్ బౌలింగ్ విత్ వెట్ బాల్, అయినా కూడా ఆ పిచ్ నుంచి ఏదో ఒకటి రాబట్టాడు. అది అతనికి అలవాటైంది, చేశాడని మాట్లాడుకోవడం వేరు, అతని దగ్గర సత్తా ఉందని మాట్లాడుకోవడం వేరు. సో ఈవెన్ దో ద బాల్ వాజ్ వెట్, అది బ్యాట్ మీదకి రావట్లే. అలాంటి సర్ఫేస్ వచ్చిందంటే ఖచ్చితంగా సికందర్ రజా కానీ లియం లివింగ్స్టన్ కానీ చాలా గట్టిగా ఉపయోగపడతారు. రాహుల్ చౌర్ ఉన్నాడు వాళ్ళ దగ్గర, హర్ప్రీత్ బ్రార్ ఉన్నాడు వాళ్ళ దగ్గర. దే విల్ హ్యావ్ టు ఫిగర్ అవుట్ అ కాంబినేషన్. రబాడా కాదనుకొని వాళ్ళు ఆ డెసిషన్ తీసుకోగలరా అనేది ఒక పెద్ద ప్రశ్న. తీసుకుంటే కనుక బాగుంటుంది, లేదంటే కనుక అట్లీస్ట్ దే కెన్ సే రైలీ రూసో ఆప్జావో, సికందర్ రజా ఆపావో, లేదా లివింగ్స్టన్ ఆపావో, అలాంటిదన్నా ప్లాన్లు చేసుకోవాలి. వాళ్ళ స్మాష్ బ్రోస్ రెడీగా ఉంటారు కొట్టడానికి. ఆల్దో దే విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్, బట్ వాళ్ళు చాలా పెద్ద మంచి హిట్టర్లు. సో వాళ్ళు కూడా దిల్ బి రేరింగ్ టు గో. పంజాబ్ కింగ్స్ అనేవాళ్ళు చెన్నై సూపర్ కింగ్స్కి వచ్చి ఎల్లో ఆర్మీ ముందు అటువంటి పెద్ద హిట్లు కొట్టాలని వాళ్ళకి ఒక కాలం ఉంటుంది. ఆ పని చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. మరి చెన్నై సూపర్ కింగ్స్ ఎంతవరకు రెడీగా ఉన్నారు, ఏం చేస్తారు అనేది కూడా ఆలోచించాలి. ఈ ఒక్క మ్యాచ్ తాలూకా పాయింట్స్ టేబుల్ మీద ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది. లక్నో సూపర్ జైంట్స్ చూస్తూ ఉంటారు, దే విల్ వాంట్ పంజాబ్ టు విన్. ఎస్ఆర్హెచ్ చూస్తుంటారు, దే విల్ వాంట్ పంజాబ్ టు విన్. రాజస్థాన్ చూస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా పంజాబ్ గెలిస్తేనే బాగుంటుంది కదా, సిఎస్కి కొంచెం దూరంగా ఉంటుంది, మనకి దగ్గరగా రావట్లేదని వాళ్ళు అనుకుంటారు. సో ఇక్కడ ఇటువంటి సమీకరణాలు కొన్ని ఉంటే ముంబై ఆర్సీబీ పెద్దగా మాట్లాడుకునేది ఏమి లేదు. డీసీ విల్ ఆల్సో వాంట్ పంజాబ్ కింగ్స్ టు విన్. సో ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆ ఒక పాయింట్స్ టేబుల్ మీద ఇంపాక్ట్ కూడా ఉంటుంది. బట్ ఈ మ్యాచ్లో కీ మ్యాచ్అప్స్ గురించి మాట్లాడదాం. సో కీ మ్యాచ్అప్స్ గురించి మాట్లాడితే హర్షల్ పటేల్ ఒకవేళ వేస్తూ ఉన్నప్పుడు హీ విల్ బి డెఫినెట్లీ బౌలింగ్ టు దూబే అండ్ ప్రాబబ్లీ జడేజా అండ్ ధోని. సో హర్షల్ పటేల్ వర్సెస్ ధోనియో, హర్షల్ పటేల్ వర్సెస్ దూబేనో చాలా చాలా కీలకమైన మ్యాచ్అప్ అవుతుంది. దూబే అని పేరు తీసాం కాబట్టి హర్ప్రీత్ బ్రార్ చేత బౌలింగ్ వేయించమంటే కనుక బాగుండదు. నిన్నటి మ్యాచ్లో కూడా ఆ వీడియోలో మనం చెప్పుకోలేదు కానీ నిన్నటి మ్యాచ్లో చూసుకుంటే కనుక కృణాల్ పాండ్యా డిడ్ నాట్ బౌల్. అంతకు ముందు మ్యాచ్లో అంత అద్భుతంగా వేసిన కృణాల్ పాండ్యా 196, 197కి వెళ్ళినప్పుడు కృణాల్ పాండ్యా 24 రన్స్ ఇచ్చిన కృణాల్ పాండ్యా స్లో సర్ఫేస్ మీద హీ వాజ్ నాట్ బౌలింగ్, ఎందుకంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి. అది చాలా ఒక రకంగా సర్ప్రైజింగ్గా షాకింగ్ అనిపిస్తుంది, ఏంది గోలా అని. అదే ముంబై ఇండియన్స్ శివం దుబే ఉన్నప్పుడు ఒక స్పిన్నర్ని కూడా తీసుకొని రాలా. సో ఐ డోంట్ థింక్ ఇక్కడ అలాంటి ఎర్రర్ జరుగుతుందని, బట్ జరిగినది నేనైతే ఆశ్చర్యపోను. ఎందుకంటే శివం దుబే స్పిన్నర్ల పాలిట ఒక సింహస్వప్నం అయిపోయాడు. సింహస్వప్నంలో సింహం ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుకోండి, వాళ్ళు లియో కదా వాళ్ళు.
సో అందుకే అలాంటి పనులు చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఒక ఆలోచన అనేది ఏర్పడుతుంది. సో రాహుల్ చర్ కానీ, లివింగ్స్టన్ ఆడితే లివింగ్స్టన్ కానీ, సికందర్ రజా ఆడితే సికందర్ రజా కానీ, హర్ప్రీత్ బ్రార్ ఆడితే హర్ప్రీత్ బ్రార్ కానీ అగైన్స్ శివం దుబే ఎలా ఉంటారో చూడాలి. ఒకటి కీలకమైన బ్యాటిల్, శామ్ కరణ్ ఒకవేళ టాప్ ఆఫ్ ది ఆర్డర్లో బౌలింగ్ చేస్తే అతను రుతురాజ్ గాయక్వాడ్కి ఎట్లా బౌలింగ్ చేస్తాడు. శామ్ కరణ్ చెన్నై వాడే, బాగా చెన్నై వాడే అంటే చెన్నైకి ఆడినవాడే, బట్ ఆ పిచ్ గురించి అతనికి అంత బాగా తెలుసు అని నేను అనుకోను. బట్ డెఫినెట్లీ ఆ ఆరా, ఆ ఎక్స్పీరియన్స్ అనేది కాస్త కూస్తూ ఉంటుంది, ఎలా ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారని. ఎంతవరకు చెన్నైలో ఆడి చాలా తక్కువ ఆడి చెన్నైలో, బట్ స్టిల్ దట్ ఆ ఫీలింగ్ ఆఫ్ చెన్నై క్రౌడ్ అనేది తెలుసు కాబట్టి హీల్ బి థింకింగ్ ఓకే ఫైన్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని. అతని కడై కుట్టి సింగం అని పేరు కూడా పెట్టారు. సో అతను రుతురాజ్ గైక్వాడ్తో ఎట్లా ఆ ఇనిషియల్ బ్యాటిల్ అనేది ఎలా ఉండబోతుందో కూడా చాలా కీలకంగా మారే ఒక బ్యాటిల్. ఇటు సైడ్ నుంచి చూస్తే కనుక తుషార్ దేశపాండే విల్ బి బౌలింగ్. ఒకవేళ జానీ బేర్స్తో స్టార్ట్ చేస్తున్నట్టే దేశపాండే వర్సెస్ బేర్స్టో. సిఎస్కే పవర్ ప్లే బౌలర్స్లో ది బెస్ట్ బౌలర్ ఇస్ దేశపాండే. సిఎస్కే డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్ వచ్చేసరికి స్మాష్ బ్రోస్ వర్సెస్ పతిరాణ. అండ్ ఫిజ్ ఉండకపోవచ్చు, ఎందుకంటే వెళ్ళిపోతున్నాడు బంగ్లాదేశ్కి అనేదో వార్త వచ్చింది. సో తీక్షణ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ గ్లీసన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ స్లో పిచ్ అది ఇది అనుకుంటే కనుక తీక్షణ వస్తారు. దే విల్ రిలై ఆన్ శార్దుల్ అండ్ తుషార్ దేశపాండే ఆ డెత్లో కూడా. దీపక్ చార్తో ఎలాగో ఫస్ట్ 2 ఓవర్లు వేయించే ఆలోచనలోనే కనిపిస్తూ ఉంటారు. ఓ స్పిన్ మంత్రమే వేయాలని ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి మోస్ట్లీ తీక్షణ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదంటే గ్లీసన్ కూడా రావచ్చు ఒకవేళ టెస్టింగ్లు చేసుకోవాలంటే. ఐడియలీ స్పీకింగ్ ఇటువంటి కండిషన్స్లో ఇట్ షుడ్ బి తీక్షణ. సో ఇది కొన్ని బ్యాటిల్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. స్మాష్ బ్రోస్ వర్సెస్ పతిరాణ కానివ్వండి, తీక్షణ వేస్తే స్ట్రోక్ మేకర్ ప్రభు సిమ్రన్ కానీ, ఆ తర్వాత మీకు లియం లివింగ్స్టన్ కానీ తీక్షణకి అగేన్స్ట్గా ఎట్లా ఆడతారు. లెఫ్ట్ ఆర్మ్ జడేజా ఉన్నాడు అక్కడ వేయడానికి, సో అతను ఆడితే ఎలా ఉంటుంది, ఇలాంటి కొన్ని బ్యాటిల్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ స్పిన్ అనేది పెద్ద ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. మనం ప్రతిసారి మాట్లాడుకున్న ది హోల్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దేర్ ఇస్ పిచ్. ఆ పిచ్ అనేది స్లోగా ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు బాల్ అంత గట్టిగా బ్యాట్ మీదకి రాకుండా ఉంటుంది కాబట్టి ప్లే డౌన్ అయిన సందర్భాలు ఉంటాయి. ఫైన్గా ఆడదాం అనుకుంటే స్క్వేర్లో అవుట్ అయిన సందర్భాలు ఉంటాయి. లాస్ట్ మ్యాచ్లో జరిగాయి అలాంటివి. గట్టిగా షాట్ ఆడదాం అనుకుంటే చాలా మటుకు లీడింగ్ ఎడ్జ్లు జరుగుతాయి లాస్ట్ మ్యాచ్లో, అంతకు ముందు మ్యాచ్లో కూడా అయ్యాయి అలాంటివి. సో ఈ లీడింగ్ ఎడ్జ్లు, ఈ యాంగిల్ ప్లే అనేది చాలా గట్టిగా వస్తుంది. సో ఇట్ ఈస్ జస్ట్ నాట్ స్పిన్ అండ్ టర్న్, దానికన్నా కాస్త ఎక్స్ట్రా పిచ్ తాలూకా ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. దానికి న్యాచురల్ స్ట్రోక్ మేకర్స్, ఎక్స్ప్లోజివ్ స్ట్రోక్ మేకర్స్ ఎంతవరకు రెడీగా ఉన్నారు, ఏం చేయబోతున్నారు అనేది చాలా కీలకం. పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్లో కనుక చెన్నై సూపర్ కింగ్స్ మీద గెలిచింది అంటే డెఫినెట్లీ చెన్నై సూపర్ కింగ్స్ మీద భయంకరమైన ప్రెషర్ ఉంటుంది. సరే వాళ్ళ దగ్గర మళ్ళీ ఇంకొక హోమ్ గేమ్ ఉంటుంది. దే విల్ హ్యావ్ టు ప్లే ఆర్ఆర్. మళ్ళీ వాళ్ళు ఆర్సీబీకి వెళ్ళి ఆడాలి. వాళ్ళ సమీకరణాలు కొన్ని అటు ఇటుగా ఉంటాయి, కాదనట్లేదు. ఐ థింక్ దే విల్ హ్యావ్ టు గో టు జీటీ ఆల్సో అనుకుంటా. బట్ అది పక్కన పెడితే కనుక డెఫినెట్గా ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ గెలవాలనుకుంటారు. సో గెలవాలి, మస్ట్ విన్ గేమ్ అనే యాటిట్యూడ్తో, ఆలోచనతో వస్తారు. వాళ్ళని వీళ్ళు ఏమైనా సర్ప్రైజ్ చేయగలరా? కేకేఆర్ని సర్ప్రైజ్ చేశారు, కేకేఆర్ని షాక్ చేశారు. ఇన్ఫాక్ట్ క్యాన్ దే సర్ప్రైజ్ చెన్నై సూపర్ కింగ్స్ అనేది ప్రశ్న. ది ప్రాబబిలిటీ ఆఫ్ విచ్ ఇస్ లో. కేకేఆర్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో కూడా ఏం చెప్పానంటే కేకేఆర్ విల్ స్టార్ట్ అస్ ఫేవరెట్, పంజాబ్ కింగ్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అట్లీస్ట్ ఇన్ సమ్ ఆస్పెక్ట్స్ వాళ్ళ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ ఉంటుందని చెప్పాను. బట్ ఇక్కడ పిచ్ ఇంకా కొంచెం స్లోగా ఉంటుంది కాబట్టి పంజాబ్ కింగ్స్కి ఆ ఛాన్స్ ఆఫ్ సర్ప్రైజింగ్ ఈజ్ లెస్. చేయలేరని కాదు, కొంచెం లెస్గానే కనిపిస్తుంది. సిఎస్కే విల్ స్టార్ట్ అస్ ఫేవరెట్స్, బట్ ఇందాక అన్నట్టుగానే ఎల్ఎస్జీ, ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్, టు అన్ ఎక్స్టెంట్ డీసీ విల్ వాంట్ పంజాబ్ కింగ్స్ టు విన్. చూద్దాం ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఏంటి సంగతి అని మీరేమనుకుంటున్నారు?